వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరా శివపోతురాజు, 2/1 బ్రాడీపేట, గుంటూరు. భారత రాజకీయ వ్యవస్థలో మనకి రెండో భాగం ముఖ్యంగా కూడా నిబంధన 5 నుంచి 11 వరకు ఏం తెలియజేస్తున్నాయా అంటే మనకి పౌరసత్వం అనేటువంటి అంశం గురించి తెలియజేస్తుంది. దాన్ని మనం సిటిజన్షిప్ అని చెప్పేసి అంటాం. సిటిజన్షిప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనకి ఎటువంటి సిటిజన్షిప్ మనం కలిగి ఉన్నాము? మనం బ్రిటన్ పోలినటువంటి ఏక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం. దీనికి ఆపోజిట్గా చూసినట్లయితే అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అంటే అమెరికాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అమెరికన్ పౌరులకు రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది, మరియు అమెరికా పౌరసత్వం ఉంటుంది. మరి బ్రిటన్లో ఒకే పౌరసత్వం, ఇంగ్లాండ్ పౌరసత్వమే ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా మనకి ఇంగ్లాండ్ పోలినటువంటి ఏక పౌరసత్వ విధానాన్ని తీసుకున్నాము. 1955లో చేసినటువంటి మనకి చట్టం అంటే సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ఏక పౌరసత్వం మనకి రన్ అవుతూ ఉంది. 5 నుంచి మనకి ఈ 10 వరకు ఉన్న నిబంధనలన్నీ కూడా మన పౌరసత్వం గురించి తెలియజేస్తున్నాయి. 11 ప్రత్యేకించి ఏ విధంగా అంటే పౌరసత్వ చట్టాలు చేసేటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం 11వ నిబంధన ప్రకారం పార్లమెంటుకి ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.